హలో అండి. వెల్కమ్ టు మధు లెసన్స్. ఈరోజు మనం 6th క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు ఈ వీడియోలో టెక్స్ట్ బుక్లో ఇచ్చినటువంటి పర్యాయ పదాలను మనం చూద్దామండి. చూడండి, కింది వాక్యాలలో సమానార్థక పదాలు పర్యాయ పదాలను గుర్తించి రాయండి అన్నాడు. చేటు కలిగించే పనులు చేయకూడదు, అవి జీవితానికి ఎంతో కీడు చేస్తాయి. చేటు, కీడు, ఇవి రెండు పర్యాయ పదాలు. విజయనగర రాజు కృష్ణదేవరాయలు ఆ ప్రభువు తెలుగు భాషను ఎంతగానో ఆదరించాడు. రాజు, ప్రభువు. అధికారం కోసం పోరాటం, ఆస్తుల కోసం యుద్ధం చేయటం మంచిది కాదు. పోరాటం, యుద్ధం, ఈ రెండు పర్యాయ పదాలు. కింది వాక్యాలలో సమానార్థక పదాలను గుర్తించండి. వృక్షాలు మనల్ని రక్షిస్తాయి, తరువుల రక్షణ మనందరి బాధ్యత. వృక్షాలు, తరువులు. భాస్కరుడు తూర్పున ఉదయిస్తాడు, లోకానికి వెలుగునిచ్చేవాడే సూర్యుడు. భాస్కరుడు, సూర్యుడు. యుద్ధం వలన అనేక నష్టాలు ఉన్నాయి, కాబట్టి రణం లేకుండా కలిసి ఉండాలి. యుద్ధం, రణం ఇందాక వచ్చింది కదా, పోరాటం. యుద్ధం అంటే పోరాటం, రణం, యుద్ధం, ఈ మూడు సమానార్థక పదాలు లేదా పర్యాయ పదాలు. కింది వాక్యాలలో సమానార్థక పదాలు గుర్తించండి. వచ్చి రాని మాటలతో ఆ బుడతలు చేసే అల్లరి అందరికీ ఆనందాన్ని ఇస్తుంది. ఆ పిల్లవాడు అందరి దృష్టిని ఆకర్షించాడు. బుడతడు, పిల్లవాడు. మనిషికి అసలైన ధనం విద్యాధనమే అని తేట తెల్లం చేశారు పూర్వీకులు. దీంతో మనం సంపాదించుకోవాల్సింది ఏమిటో స్పష్టమైంది కదా. తేట తెల్లం, స్పష్టం. మహాత్ముల జీవన శైలి నన్ను ఆకర్షిస్తుంది. వారు బతికే పద్ధతి నిరాడంబరంగా ఉంటుంది. జీవన శైలి అంటే బతికే పద్ధతి. కింద ఇచ్చిన పదానికి సమానార్థక పదాలు వాక్యాలలో ఉన్నాయి, వాటిని గుర్తించి రాయండి అన్నాడు. జనని ప్రేమ వెలకట్టలేము, బ్రహ్మ అయిన మాతకు కొడుకే. జనని, మాత, ఇవి రెండు తల్లి పదానికి పర్యాయ పదాలు. తల్లి అంటే జనని, మాత. వెలదిని దేవతగా భావించి ఆ పొలతిని గౌరవించాలి. నారి, వెలది, పొలతి. తగిన సమయంలో కాలమును అనుసరించి మాట్లాడాలి. తరుణము, సమయం, కాలం. తరుణము అంటే సమయము, కాలము. పాతకం చేసేటప్పుడు ఆ దురితం వల్ల వచ్చే కష్టాలను ఊహించుకోవాలి. పాపము, పాతకము, దురితము. పాతకము, దురితము. కింది పదాలకు సమానార్థక పదాలను వెతికి రాయండి అన్నాడు. వాసు గుర్రం ఎక్కి ఊరికి బయలుదేరాడు. ఆ అశ్వం వేగవంతమైనది. గంట లోపలే హయం వల్ల ఊరు చేరిపోయాడు. గుర్రం, అశ్వం, హయం, ఈ మూడు పర్యాయ పదాలు. గుర్రం, అశ్వం, హయం. సూర్యుడు తూర్పున ఉదయిస్తాడు. ఆదిత్యుని రశ్మి సోకి ప్రకృతి నిద్రలేచింది. రవి తాపాన్ని భరించడం సాధ్యం కాదు. సూర్యుడు, ఆదిత్యుడు, రవి. సూర్యుడు, ఆదిత్యుడు, రవి. అద్రి శిఖరం నుండి సెలయేరు జాలువారుతోంది. కొండపైన నగరం విస్తరించింది. ఆ పర్వతం మీదనే దేవాలయం వెలసి ఉంది. అద్రి శిఖరం, కొండ, పర్వతం. అద్రి శిఖరం, కొండ, పర్వతం. భూమిపై మనం నివసిస్తున్నాం. ఈ ధరణిలో మనతో పాటు అనేక ప్రాణులు ఉన్నాయి.
భూమి దీనికి పర్యాయపదం ధరణి. సీతను చూడగానే హనుమంతుడు సంతోషించాడు. శ్రీరాముడి గురించి వినగానే సీత మనసు ఎలిమితో పొంగిపోయింది. సంతోషం, ఎలిమి. గురువు చెప్పిన మాట వినాలి. ఆ ఉక్తి మనకు మేలు చేస్తుంది. మాట, ఉక్తి. చంద్రుడి కాంతి మనకు ఆనందాన్ని ఇస్తుంది. ఆ వెలుగు ప్రకృతిని కూడా పరవశింపజేస్తుంది. కాంతి, వెలుగు. ఎవరైనా బాధలో ఉన్నప్పుడు వారిపై కరుణ చూపాలి. మనం చూపే దయ వారికి ఆ బాధను తగ్గిస్తుంది. కరుణ, బాధ. నదులలో నీరు తీయగా, సముద్రంలో జలం ఉప్పగా ఉంటుంది. ఉదకం అంటే నీరు, జలం. సునీల తండ్రి గురవయ్య, వినయ్ జనకుడు స్వామి. నాన్న, నాన్న అంటే తండ్రి, జనకుడు. వృషభం ఎద్దు, గోవు, ధేనువు. పాదపం పై వాటిలో బసవయ్య అనే పదానికి సమానార్థక పదాలను గుర్తించండి అన్నాడు. బసవయ్య అంటే వృషభం, ఎద్దు. మా విజ్ఞాన యాత్ర మాకు ఆనందాన్ని, మా ఉపాధ్యాయులకు సంతసాన్ని పంచింది. సంతోషం, ఆనందం, సంతసం. ఇక్కడ టెక్స్ట్ బుక్ వెనక్కి ఇచ్చిన పర్యాయ పదాలు ఇప్పుడు మనం చూద్దాం. ఆగము పాపం, దురితం. అధికం ఎక్కువ, మెండు. అనలం అగ్ని, వహిని. అబ్ది సముద్రం, జలది. అశ్వము గుర్రము, తురగము. ఇంతి స్త్రీ, వనిత. ఉదకము నీరు, జలం. ఉర్వి భూమి, వసుధ. కన్ను నేత్రం, నయనం. కపి కోతి, మర్కటం కుమారుడు, తనయుడు, పుత్రుడు. కూర్మి స్నేహం, చెలిమి. కాశీ వారణాసి, అవిముక్తం. డెందము హృదయము, యద. తండ్రి జనకుడు, పిత. తరుణం సమయం, కాలం. ధనుజులు అసురులు, రాక్షసులు. దుఃఖము ఖేదం, బాధ. నంది వృషభం, ఎద్దు. నారి స్త్రీ, పొలతి. పరులు ఒరులు, ఇతరులు. పామరుడు అగ్నుడు, నీచుడు. ప్రతీక గుర్తు, చిహ్నం. ప్రారంభం అంకురార్పణం, మొదలు. ప్రాచీనము ప్రాక్తనము, సనాతనము. భాస్కరుడు సూర్యుడు, భానుడు. ప్రాణం ఉసురు, జీవం. మకాం బస, నివాసం. మదం గర్వం, పొగరు. మాత తల్లి, జనని. మేను శరీరము, దేహము. మైత్రి స్నేహం, నెయ్యం. రణం యుద్ధం, పోరు. రథం తేరు, స్యందనం. రథము అంటే తేరు, స్యందనము. ఈ వీటి ఒకసారి టెట్లో అడిగారు. రథము అంటే తేరు, స్యందనము. రాజు ప్రభువు, భూపతి. వృక్షం చెట్టు, తరువు. సకలం సర్వం, సమస్తం. స్వర్గం దివి, నాకం. ఇచ్చిన పదాలకు సమానార్థక పదాలను రాయండి అన్నాడు. శరీర శుభ్రతను పాటించాలి. తనువు ఆరోగ్యంగా ఉంచుకోవాలి. శరీరం, తనువు. నేత్రాలను సురక్షితంగా ఉంచుకోవాలి. నయనాలు లేనిదే లోకాన్ని చూడలేము. నేత్రాలు, నయనాలు. అమ్మను మించిన దైవం లేదు. మాతను పూజించాలి. అమ్మ, మాత. చూడండి, కాయం అంటే శరీరము, తనువు. కన్ను, నేత్రం, నయనం. అమ్మ, తల్లి, మాత. పర్వతాలు ఎత్తుగా ఉన్నాయి. ఆ శైలము మీద చెట్లు ఉన్నాయి. ఆ గిరులు మంచుతో కప్పబడి ఉన్నాయి. పర్వతాలు, శైలము, గిరులు. పర్వతం అంటే శైలము, గిరి. ఆ పట్టణంలో రాజు ఎంతో ఉత్తముడు. అందుకే ఆ భూపాలుని అందరూ నరేంద్రుడు అని పిలుస్తారు. రాజు, భూపాలుడు, నరేంద్రుడు. రాజు కరవాలంతో యుద్ధం చేస్తాడు. ఆ ఖడ్గం శత్రువుల తలను ఖండిస్తుంది. కరవాలం, ఖడ్గం, కత్తి. కరవాలం, ఖడ్గం, కత్తి.
మేను దేహం, తనువు, కాయం. ఇది సమానార్థక పదాలు ఇవి. ఇది పుత్తడి బొమ్మ, అది స్వర్ణ దేవాలయం. బంగారం అంటే పుత్తడి, స్వర్ణం రెండు. బంగారం అంటే పుత్తడి, స్వర్ణం. కిటికీ దర్పణం బాగుంది. రేఖ చేతిలో ముకురం ఉంది. అద్దం, దర్పణం, ముకురం. అద్దం అంటే దర్పణం, ముకురం. మా అయ్య పొలానికి వెళ్ళాడు. మా స్నేహితుని నాన్న ఉపాధ్యాయుడు. తండ్రి, అయ్య, నాన్న. అయ్య, నాన్న. ఆమె శిరోజాలు పొడవుగా ఉన్నాయి. ఈమె కేశాలు పొట్టిగా ఉన్నాయి. కురులు అంటే శిరోజాలు, కేశాలు. కింది పర్యాయ పదాలను పద విజ్ఞానం నుండి గ్రహించండి అన్నాడు. నెపం. నెపం అంటే వంక, మిష. తర్వాత ఆశ్రయం, ఆధారం, ఆదరువు. ఆధారం, ఆదరువు. ఆపేక్ష. ఆపేక్ష అంటే కోరిక, ఇచ్ఛ, వాంఛ. నెపం వంక, మిష. ఆశ్రయం ఆధారం, ఆదరువు. ఆపేక్ష కోరిక, ఇచ్ఛ, వాంఛ. పర్యాయ పదాలను గుర్తించండి అన్నాడు. కరముతో అన్నం తింటాము. హస్తంలో జాతక రేఖలు ఉంటాయి. చెయ్యి, కరము, హస్తము. ధనమే అన్నింటికీ మూలం. సంపద లేక పేదలు ఆకలితో పస్తులుంటున్నారు. సిరి, ధనము, సంపద. ఆడపిల్లల చదువు అవనికే వెలుగు. భూకంపం వల్ల పుడమి కుంగిపోతుంది. భూమి, అవని, పుడమి. కంసాలి పసిడితో ఆభరణాలు చేస్తాడు. ఆడవారికి పుత్తడిపై మమకారం ఎక్కువ. కనకం, పసిడి, పుత్తడి. కనకం అంటే పసిడి, పుత్తడి. ఇక్కడ మళ్ళీ కొన్ని పర్యాయ పదాలు ఇచ్చాడు, చూద్దాం. అద్దం, దర్పణం, ముకురం. అమ్మ, తల్లి, జనని. ఆపేక్ష కోరిక, కాంక్ష. అవని భూమి, పుడమి. ఇలా భూమి, వసుధ. ఆశ్రయం ఊతం, ఆధారం. కత్తి, కరవాలం, ఖడ్గం. కనకం, బంగారం, పైడి. ఇందాక చూడండి 6వ తరగతిలో మనల్ని అడిగిన ఆ పర్యాయ పదాలన్నీ ఇక్కడ ఇచ్చాడు. కనకం, బంగారం, పైడి. కన్ను, నేత్రం, దృష్టి. చెయ్యి, కరం, హస్తం. నిద్ర, శయనం, సుప్తి. నిద్ర అంటే శయనము, సుప్తి. నెపము అంటే మిష, వంక. పర్వతం, శైలము, గిరి. పాదం, అడుగు, కాలు. భూషణం, నగ, అలంకారం. మైత్రి, స్నేహం, చెలిమి. మేను, శరీరము, కాయము. రాజు, భూపాలుడు, నరేంద్రుడు. రాత్రి, నిష, యామిని. వైరం, పగ, విరోధం. శరము, బాణము, అంబువు. శిశువు, బిడ్డ, చంటిపాప. సౌరి, శ్రీహరి, విష్ణువు. సిరి, సంపద, ధనం. సుతుడు, కుమారుడు, కొడుకు. సమానార్థక పదాలు మళ్ళీ. మంచివారి మాటలు వినాలి. వారి పలుకులు బంగారు తునకలు. మాటలు, పలుకులు. పొలంలో బంగారం పండింది. ఇల్లు కనకంతో నిండింది. బంగారం, కనకం. కప్పతల్లి పెళ్లి జరుగుతుంది. పెద్దలందరూ వివాహానికి వచ్చారు. పెళ్లి, వివాహం. చెట్లు నరకకూడదు. వృక్షాలు మనకు మేలు చేస్తాయి. చెట్లు, వృక్షాలు. వర్షాలు పడి పంటలు పండాయి. వానలు కురిసి చెరువులు నిండాయి. వర్షాలు, వానలు. భూమాతను నమ్మిన వారికి తల్లి ఆశీర్వాదం కూడా ఉంటుంది. మాత, తల్లి. స్నేహము, నేస్తం, మిత్రుడు. మనిషి, మానవుడు, నరుడు. మనిషి అంటే మానవుడు, నరుడు. పుడమి, భూమి, అవని. పుడమి అంటే భూమి, అవని. సంపద, ధనం, ఐశ్వర్యం, ఆస్తి. సంపద అంటే ధనం, ఐశ్వర్యం, ఆస్తి. మూర్ఖుడు, అవివేకి, అజ్ఞాని. మూర్ఖుడు అంటే అవివేకి, అజ్ఞాని. ధనం, సంపద, డబ్బు, సిరి. ధనం అంటే సంపద, డబ్బు, సిరి. యథార్థం, నిజం, సత్యం. యథార్థం అంటే నిజం, సత్యం.
మనిషి అంటే నరుడు, మానవుడు. పుడమి అంటే భూమి, అవని. సంపద అంటే ఆస్తి, ధనం, ఐశ్వర్యం. మూర్ఖుడు అంటే అజ్ఞాని, అవివేకి. ధనం అంటే సంపద, డబ్బు, సిరి. యథార్థం అంటే నిజం, సత్యం. పూర్వకాలంలో ఉత్తరాలు రాసేవారు. లేఖలు సమాచారం చేరవేయడానికి ఉపయోగిస్తారు. జాబు రాసే అలవాటు అందరూ నేర్చుకోవాలి. ఉత్తరాలు, లేఖలు, జాబు. శోకంతో మనకు మనసు వికలమవుతుంది. బాధ కలిగినప్పుడు ఏడుపు వస్తుంది. శోకం, బాధ, ఏడుపు. సమాజంలో మంచి సేవ చేసిన వారికి కీర్తి కలుగుతుంది. అలాంటి వారికి పేరు ప్రఖ్యాతులు వస్తాయి. కీర్తి, పేరు ప్రఖ్యాతలు. బాలచంద్రుడు రణంలోకి దూకాడు, కానీ రాజులకు యుద్ధకాంక్ష తగదు. సమరం, రణం, యుద్ధం. జ్వలనుడు అడవిని దహించాడు. అగ్నిదాటికి చెట్లన్నీ కాలిపోయాయి. వహ్ని, జ్వలనుడు, అగ్ని. దేవతలు అమృతం కోసం అంబుదిని మదించారు. ఉదది నుండి చంద్రుడు పుట్టాడు. సముద్రం, అంబుది, ఉదది. పుడమిపై కనక వర్షం కురిసింది. రైతులు ధరణిపై బంగారం పండిస్తున్నారు. పసిడి అంటే కనకం, బంగారం. భూమి అంటే పుడమి, ధరణి. భూమి అంటే పుడమి, ధరణి. ఇక్కడ 7వ తరగతి టెక్స్ట్ బుక్లో మధ్యలో ఒక షార్ట్ ఇచ్చాడు, పర్యాయ పదాలు. మళ్ళీ చివరిలో ఇచ్చాడు. ఎక్కువగా గ్రామర్ అంతా 7వ తరగతి మీదే కాన్సన్ట్రేషన్ చేశారండి. ఎక్కువ 7వ తరగతి నుంచి అడగటం జరుగుతుంది. కాబట్టి ఒకసారి 7వ తరగతి టెక్స్ట్ బుక్ని మనం చాలా జాగ్రత్తగా రివిజన్ చేసుకుంటే మంచిది. ఇక్కడ పర్యాయ పదాలు: అనురాగము, ప్రేమ, స్నేహం. అమితము, మిక్కిలి, అధికం. అరణ్యము, అడవి, కాన. ఆత్మ, మనస్సు, హృదయం. ఏడాది, 7. సంవత్సరం. కనకము, బంగారం, పసిడి. కన్ను, నేత్రం, దృష్టి. కర్ణము, చెవి, వీణు. కుదురు, ఊత, ఆధారం. కులము, తెగ, జాతి. గగనము, ఆకాశం, అంతరిక్షం. గర్భము, కడుపు, పిండము. గోవు, ఆవు, ధేనువు. చెట్టు, మాను, వృక్షం. జలది, సముద్రం, కడలి. తల్లి, అమ్మ, జనని. దహనుడు, అగ్నిదేవును, అనలం. దళము, సేన, సైన్యం. దిటవు, శక్తి, ధైర్యం. దుగ్ధము, పాలు, క్షీరం. పరాక్రమం, శౌర్యం, పౌరుషం. పల్లము, లోతు, గోయి. పెళ్ళి, వివాహం, పరిణయం. ప్రళయము, యుగాంతం, విలయం. ప్రేమ, పేర్మి, ప్రీతి. ఫాలాక్షుడు, శివుడు, హరుడు. మంద, గుంపు, సమూహం. మైత్రి, చెలిమి, స్నేహం. మ్రాను, చెట్టు, భూరూహం. రణము, యుద్ధం, పోరు. లేగ, దూడ, పెయ్య. లోటు, లోపము, తక్కువ. వర్ణము, కులము, రంగు. విజయుడు, అర్జునుడు, గాంధీవి. శైలము, కొండ, అద్రి. శోకం, దుఃఖం, బాధ. శౌర్యము, తేజం, ప్రతాపం. శ్రీరాముడు, రాఘవుడు, దాశరథి. స్వప్నము, కళ, నిద్ర. 8వ తరగతి తెలుగు టెక్స్ట్ బుక్లో పర్యాయ పదాలు మనం ఇప్పుడు చూస్తున్నాం. సాంబయ్య ఒక హాలికుడు. ఆ కృషివలుని ఇల్లాలు అన్నపూర్ణ. ఈ సంవత్సరం అనావృష్టి చేత క్షామం ఏర్పడింది. ఆ దుర్భిక్షం వల్ల ఆహారానికి కొరత వచ్చింది. కానీ మరుసటి ఏడాది కురిసిన వర్షాలకు ధరణి పులకరించింది. అవనిపై ఉన్న అన్ని జీవరాశులకు ఆహారం, నీరు లభించింది. దానికి సాంబయ్య, ఆయన అర్ధాంగి ఎంతో మురిసిపోయారు. అప్పుడు సాంబయ్య గృహం ఆనందానికి నిలయమైంది, సంతోషాల సదనమైంది. రైతు అంటే హాలికుడు, కృషివలుడు. తర్వాత భూమి. భూమి అనే పదానికి పర్యాయ పదాలు మనం ఇప్పుడు చూడాలి. భూమి అంటే అవని, ధరణి. అవని, ధరణి.
తర్వాత మోదం. మోదం అంటే ఆనందం, సంతోషం. ఆనందం, సంతోషం. కరువు, క్షామము, దుర్భిక్షం. ఇల్లు, గృహము, సదనం. గృహము, సదనం. గీత గీసిన పదాలకు పర్యాయ పదాలను రాయండి అన్నాడు. జీతం. జీతం అంటే వేతనం, భృతి. వేతనం, భృతి. జీతం అంటే వేతనం, భృతి. తర్వాత దేశానికి పల్లెలు పట్టుకొమ్మలు. దేశం అంటే జనాంతము, నాడు. జనాంతము, నాడు. తర్వాత కురుక్షేత్ర యుద్ధంలో కౌరవులు అందరూ మరణించారు. యుద్ధం అంటే రణము, పోరు, సమరం. యుద్ధం అంటే రణం, పోరు, సమరం. తర్వాత దశరథుని కుమారులు రామ లక్ష్మణులు. కుమారులు అంటే కొడుకులు, పుత్రులు. కొడుకులు, పుత్రులు. గుణవంతుడు కష్టానికి పలాయనం చెందడు. పలాయనం. పలాయనం అంటే పరిగెత్తడం, పారిపోవడం. పరిగెత్తడం, పారిపోవడం. జనం మంచి కార్యం చేయాలి. కార్యం, పని, కార్యక్రమం. పని, కార్యక్రమం. మనస్వి గానం వీణుల విందు చేస్తుంది. వీణుల విందు అంటే చెవులకు ఇంపు, శృతి సుభగము. శృతి సుభగము. చెవులకు ఇంపు, శృతి సుభగము. మంచి చిత్తం గల వారికి సమాజంలో మంచి గౌరవం లభిస్తుంది. చిత్తం మనస్సు, హృదయం. ఏంది నానా? ఏంది నానా?
మంచి చిత్తం గలవారికి సమాజంలో గౌరవం లభిస్తుంది. చిత్తం అంటే మనస్సు, హృదయం. అలాగే భారతదేశం పాడి పంటలకు నిలయం. నిలయం అంటే ఆవాసము, స్థావరము, చోటు. ఆవాసం, స్థావరం, చోటు. తర్వాత వీరనారీమణి రాణి రుద్రమదేవి. రాణి అంటే రాజు భార్య, రాజ్ఞి, సామ్రాజ్ఞి. రాజు భార్య, రాజ్ఞి, సామ్రాజ్ఞి. రాజ్ఞి, సామ్రాజ్ఞి. తర్వాత కృష్ణానదీ తీరంలో అమరేశ్వరాలయం ఉంది. తీరం అంటే దరి, ఒడ్డు. దరి, ఒడ్డు. మహనీయుల మార్గాన్ని అనుసరించడం మంచిది. మార్గం అంటే దారి, బాట. దారి, బాట. తంజావూరుకి దక్షిణ దిక్కున కాపురం ఉన్నాడు. దిక్కు. వీటికి నానార్థాలు కదా, ఇది కాదు. పర్యాయ పదాలు చూడండి. రఘునాథ నృపాలకుడు తెలుగు భాషకు సేవ చేశాడు. నృపాలకుడు పాలకుడు, పరిపాలకుడు. నృపాలకుడు అంటే పాలకుడు, పరిపాలకుడు, రాజు. ఈ మూడు. తర్వాత గంగ శివుని శిరస్సు నుండి భూమికి ప్రవహించింది. శివుడు అంటే రుద్రుడు. శంకరుడు, రుద్రుడు. శివుడు అంటే రుద్రుడు, శంకరుడు, ఈశ్వరుడు, పినాకపాణి. ఇలా ఇవి
శివుడికి పర్యాయ పదాలు. తర్వాత మనుజుడు. మనుజుడు అంటే మనిషి, మానవుడు, నరుడు. మనుజుడు అంటే మనిషి, మానవుడు, నరుడు. మేను అంటే శరీరం, దేహం, తనువు, కాయం. శరీరం, దేహం, తనువు, కాయం. ఇవి మేనుకి పర్యాయ పదాలు. పన్నగము. పన్నగము అంటే పాము, సర్పం, భుజంగం. పన్నగము అంటే పాము, సర్పము, భుజంగము. తర్వాత నక్షత్రాలు. నక్షత్రాలు అంటే తారలు, చుక్కలు. తారలు, చుక్కలు. రాజు అంటే నృపాలుడు, భూపాలుడు. నృపాలుడు, భూపాలుడు. ఏనుగు అంటే గజము, కుంజరము. కుంజరము, గజము. ఏనుగు అంటే. నింగి. నింగి అంటే గగనం, ఆకాశం, మిన్ను. తర్వాత ధరణి అంటే భూమి, పొడమి, అవని. తర్వాత ఆకులు అంటే పత్రాలు, దళాలు. ఆకులు అంటే పత్రాలు, దళాలు. సాగరం అంటే సముద్రం, కడలి, పయోనిధి. ఇవి పయోనిధి ఇవి. రాత్రి, నిశ, అంధకారం, రెయ్యి. చెట్లు, తరువులు, రాత్రి, నిశ, అంధకారము, రేయి. చెట్లు, తరువులు, వృక్షాలు, భూరుహము. రైతులు, కర్షకులు, వ్యవసాయదారులు. హాలికుడు, సైరికుడు. సైరికుడు. తర్వాత నది, ఏరు, స్రవంతి. మిత్రులు, నేస్తాలు, స్నేహితులు, సఖులు. నేస్తాలు, స్నేహితులు, సఖులు. మేకలకు తోక చిన్నగా ఉంటుంది, కోతికి వాలం అందం. హనుమంతుడు లాంగోలంతో ఎగిరాడు. తోక, వాలం, లాంగోలం. తోక అంటే వాలం, లాంగోలం. అమ్మ చూపు ప్రేమకు సంకేతం. అమ్మ ప్రేమకు దృష్టి దోషం ఉండదు. అమ్మ లోకము మనపై ఆలోకనమే. చూపు, దృష్టి, ఆలోకనం. చూపు అంటే దృష్టి, లోకము. తర్వాత శంకరి, పార్వతి, జగన్మోహిని. శంకరి అంటే పార్వతి, జగన్మోహిని. తర్వాత కూర్మం, కమటం, తాబేలు. కూర్మం, కమటం, తాబేలు. తర్వాత సౌరికి సుభద్ర చెల్లెలు. మురారి అర్జునికి బావమరిది. గోపాలుడు అందరివాడు. సౌరి, మురారి, గోపాలుడు. సౌరి అంటే మురారి, గోపాలుడు. పర్యాయ పదాలను గుర్తించండి అన్నాడు. పులుగు అంటే పక్షి, విహంగము. గురువు బోధన శిష్యుని అంతరంగంలో నిలుస్తుంది. అంతరంగం, హృదయం, మనస్సు.
దేహం అంటే శరీరము కాయము. తర్వాత వృక్షాలు అంటే పూరుహము క్ష్మాజం వృక్షం అంటే. తర్వాత టెక్స్ట్ బుక్ వెనక్కి ఇచ్చిన పర్యాయ పదాలు అయితే ఆకాంక్ష కోరిక, వాంఛ, ఈప్సితము. ఆకాంక్ష అంటే కోరిక, వాంఛ, ఈప్సితము. ఆశ ఇచ్ఛ, ఈప్స, కాంక్ష. ఇల్లు ఆవాసం, గృహం, నిలయం. ఉన్నతి వికాసం, అభివృద్ధి. ఉపాధ్యాయుడు గురువు, చదువు చెప్పేవాడు. ఒడలు శరీరం, మేను, దేహం. ఒడలు అంటే శరీరం, మేను, దేహం. కథన రంగం యుద్ధభూమి, రణస్థలి. కలిమి సంపద, ఐశ్వర్యం. కొండ పర్వతం, గిరి, అద్రి. కొడుకు అంగజుడు, ఆత్మజుడు, తనూజుడు. చూడండి, అంగజుడు, ఆత్మజుడు, తనూజుడు. మనకు తెలిసింది ఏంటంటే కొడుకు అంటే పుత్రుడు, కుమారుడు అని తెలుసు. ఇక్కడ అంగజుడు, ఆత్మజుడు, తనూజుడు. కోవెల అంటే గుడి, దేవాలయం, దేవస్థానం. చిత్తము అంటే మనస్సు, హృదయం. జలం అంటే నీరు, ఉదకం, తోయము. జెండా కేతనము, పతాకము. తండ్రి అయ్య, జనకుడు, పిత, నాన్న కూడా. తీరం దరి, ఒడ్డు, కూలం. తీరం అంటే దరి, ఒడ్డు, కూలం. తేజం అంటే వెలుగు, కాంతిపుంజం, ప్రకాశం. నగరం అంటే పురము, పట్టణము, వీడు. నగరం అంటే పురము, పట్టణము, వీడు. పరిమళం సువాసన, తావి, సుగంధం. పసిడి అంటే బంగారం, స్వర్ణం, కనకం. భార్య అంటే అర్ధాంగి, ఆలు, ఇల్లాలు. కథన రంగం అంటే యుద్ధభూమి, రణస్థలి. వనిత అంటే పడతి, మహిళ, మగువ, స్త్రీ, ఇంతి. సంవత్సరం అంటే వర్షం, వత్సరం, ఏడాది. ఇది 9వ తరగతి టెక్స్ట్ బుక్. పర్యాయ పదాలను గుర్తించి రాయండి అన్నాడు. ఆ మార్గంలో వెళ్ళటం మంచిది. ఆ తోవలో జనసంచారం ఎక్కువ, అందుకే జనాలందరూ ఆ దారిలో వెళ్తారు. మార్గం అంటే తోవ, దారి. రెండోది, మనం రహస్యం ఎవరికీ చెప్పకూడదు. మన గుట్టు విప్పడం వలన మనకే కీడు కనుక మర్మమును మనసులోనే ఉంచుకోవాలి లేదా మనలోనే ఉంచుకోవాలి. రహస్యం, గుట్టు, మర్మము. తర్వాత పక్షికి గూడు, మనిషికి గృహం అవసరం. సదనం మనకు రక్షణనిస్తుంది. అలాంటి ఆవాసం అందరికీ ఉండాలి. గూడు, గృహం, సదనం, ఆవాసం. గూడు, గృహం, సదనం, ఆవాసం. కోనసీమ పచ్చదనానికి పుట్టినిల్లు. ఈ ప్రాంతంలో కొబ్బరి చెట్లు ఎక్కువ. ఈ ప్రదేశం సందర్శకులను కనువిందు చేస్తుంది. కోనసీమ పచ్చదనానికి పుట్టినిల్లు. ఈ ప్రాంతంలో కొబ్బరి చెట్లు ఎక్కువ. ఈ ప్రదేశం సందర్శకులను కనువిందు చేస్తుంది. చూడండి, ప్రాంతం, ప్రదేశం. మహిళలు నడయాడే దేవతామూర్తులు. వనితలను అగౌరవపరచకూడదు. స్త్రీలకు తగిన చేయూతనివ్వాలి. మహిళలు, వనితలు, స్త్రీలు. ఒకప్పుడు జాబు ప్రధాన సమాచార వారధి. బంధుమిత్రుల మధ్య ఉత్తరాలు రాసుకోవటం పరిపాటి. లేఖలు ఎప్పటికీ ఆత్మీయ రేఖలు. జాబు, ఉత్తరాలు, లేఖలు. జాబు అంటే ఉత్తరాలు, లేఖలు. పరీక్షల తేదీ ప్రకటిస్తూ అధికారులు ఆదేశం ఇచ్చారు.
ప్రధాన ఉపాధ్యాయుని ఆజ్ఞను పాటించాలని ఉపాధ్యాయులు మాకు చెప్పారు. వారి ఆజ్ఞను అనుసరించి మంచి మార్కుల కోసం సాధన చేశాము. ఆదేశం, ఆజ్ఞ, అనుజ్ఞ. ఆదేశం అంటే ఆజ్ఞ, అనుజ్ఞ. చదివిన అంశాలను జ్ఞప్తిలో ఉంచుకోవాలి. ఎక్కువసార్లు చదివితే స్మృతిలో ఉంటాయి. అవసరమైనప్పుడు జ్ఞాపకం వస్తాయి. జ్ఞప్తి, స్మృతి, జ్ఞాపకం. జ్ఞప్తి అంటే స్మృతి, జ్ఞాపకం. అవధాన ప్రక్రియలో నేత్రావధానం కూడా ఉంటుంది. నేత్రం అంటే కన్ను, అంబకం, అక్షి, లోచనం. కన్ను, అంబకం, అక్షి, లోచనం. తర్వాత రెండవది నాన్న, జనకుడు, పిత, తండ్రి. జనకుడు, పిత, తండ్రి. తర్వాత కౌముది అంటే వెన్నెల, జ్యోత్స్న, చంద్రిక. కౌముది అంటే వెన్నెల, జ్యోత్స్న, చంద్రిక. అమ్మ యద ప్రేమమయం, నాన్న హృదయం అనురాగమయం. యద హృదయం, లేఖ, ఉత్తరం, జ్ఞాపకం, మననం. లేమి, వెలితి, ఆతృత, తొందర. బెదురుకున్న అంటే భయపడటం అనమాట. బెదురుకోవటం అంటే భయపడటం. స్త్రీల హక్కుల గురించి తెలిస్తేనే మహిళలు ముందడుగు వేయగలరు. స్త్రీలు, మహిళలు. ఒక గ్రామంలో నాటక ప్రదర్శన చేసేందుకు చుట్టుపక్కల పల్లెటూర్ల నుండి బండ్లు కట్టుకొని వచ్చేవాళ్ళు. గ్రామం, పల్లెటూరు. హాస్య కథలు చదివితే నవ్వు తెప్పిస్తాయి. హాస్యం, నవ్వు. నృత్య ప్రదర్శనలో శోభానాయుడు అద్భుతంగా నాట్యం చేసింది. నృత్యం, నాట్యం. నాటకం చూడటానికి వచ్చిన వీక్షకులందరూ ప్రేక్షకులే. చూడటం, వీక్షణ. చూడటం అంటే వీక్షణ. గుర్తు, జ్ఞప్తి, జ్ఞాపకం. గుర్తు అంటే జ్ఞప్తి, జ్ఞాపకం. బట్టలు, ఒలువ, వస్త్రం. ఒలువ, వస్త్రం. ఉత్తరాలు, లేఖలు, జాబులు. తపన, ఆసక్తి, ఉత్కంఠ. ఆసక్తి, ఉత్కంఠ. ఇల్లాలు అంటే పురంధ్రి, ఆలి, గృహిణి. పురంధ్రి, ఆలి, గృహిణి. జిహ్వ అంటే నాలుక, రసజ్ఞ. తర్వాత తిలకించు, చూచు, వీక్షించు. చూచు, వీక్షించు. సిరి, సంపద, లక్ష్మి. సంపద, లక్ష్మి. అంబరము, ఆకాశము, గగనము. శరం, బాణం, అమ్ములు. సరోవరం, సరస్సు, తటాకం. వాక్కులు, మాటలు, పలుకులు. కరములు, చేతులు, హస్తాలు.
మంచి మిత్రులతో స్నేహం చేయాలి. నేస్తాలతో సరిగా నడుచుకోవాలి. స్నేహితులే ఆపదలో ఆదుకుంటారు. మిత్రులు, నేస్తాలు, స్నేహితులు. ఆ గృహంలో తల్పములు చాలా ఉన్నాయి. ఆ శయ్యలు మెత్తనైనవి. ఆ పరుపులపై నిద్ర సుఖంగా ఉంటుంది. తల్పము, శయ్యలు, పరుపులు. స్నేహ కొత్త వసనములు తెచ్చుకుంది. ఆ అంబరములంటే తనకు చాలా ఇష్టం. పుట్టినరోజు కొత్త వస్త్రాలు ధరించింది. వస్త్రాలు, అంబరము, వసనము. ప్రతి ప్రాణికి ఉదకం అవసరం. సలిలం లేనిదే మనుగడ లేదు. కావున జలమును వృధా చేయకూడదు. ఉదకం, సలిలం, జలం. తామర పత్రం మీద నీటి బిందువులతో మెరుస్తుంది. అందువల్ల ఆ దళం మరింత అందంగా కనిపిస్తుంది. ఆ ఆకుతో పూల పొట్లం కడతారు. పత్రం, దళం, ఆకు. స్వర్ణం, బంగారం, పుత్తడి, వసుధ, కనకం. స్వర్ణం అంటే బంగారం, పుత్తడి, కనకం, వసుధ. సూర్యుడు అంటే రవి, భానుడు, భాస్కరుడు. సూర్యుడు అంటే రవి, భానుడు, భాస్కరుడు. తర్వాత కళ్ళు అంటే నేత్రం, నయనం, లోచనం. నేత్రం, నయనం, లోచనం. తర్వాత దేహం. దేహం అంటే శరీరం, కాయం, మేను. శరీరం, కాయం, దేహం, మేను. ఆకాశం, నభం, గగనం. నభం అంటే ఆకాశము, గగనము. తర్వాత ధనువు. ధనువు అంటే విల్లు, నారి, ధనస్సు. విల్లు, నారి, ధనస్సు. తర్వాత పయోదరం అంటే సముద్రం, అబ్ది, ఉదది, పయోది. తర్వాత కేదారము అంటే పొలం, క్షేత్రం. కేదారం అంటే పొలం, క్షేత్రం. సస్యము అంటే పంట, దిగుబడి. పంట, దిగుబడి. తర్వాత వెల్లువ అంటే వెల్లి, ప్రవాహం. వెల్లి, ప్రవాహం. తర్వాత నెచ్చలి. నెచ్చలి అంటే స్నేహితురాలు. స్నేహితురాలు, చెలికత్తె. స్నేహితురాలు, చెలికత్తె. అబ్రములు వర్షిస్తే పంటలు పండుతాయి. జలధరముల కోసం రైతన్నలు ఎదురు చూస్తారు. ఆకాశంలో మేఘాలు కదులుతుంటే చూడ ముచ్చటగా ఉంటుంది. అబ్రములు, జలధరములు, మేఘములు. మేఘము అంటే జలధరము, అబ్రము. యుద్ధం వల్ల నష్టం. సమరం చేస్తే మరణాలు సంభవిస్తాయి. పోరు లేనప్పుడు లాభం పొందుతాం. యుద్ధం, సమరం, పోరు. యుద్ధం అంటే సమరం, పోరు. ఆకాశంలో చుక్కలు మెరుస్తుంటాయి. ఎందరో కవులు తారల గురించి వర్ణించారు. పౌర్ణమి రోజు చంద్రుని చుట్టూ నక్షత్రాలు సందడి చేస్తాయి. చుక్కలు, తారలు, నక్షత్రాలు. చుక్కలు అంటే తారలు, నక్షత్రాలు. కోరికలు శోకానికి మూలం. దుఃఖానికి దూరమైతే సంతోషం దగ్గరవుతుంది.
ఏడుస్తూ కూర్చుంటే గెలుపు దూరం అవుతుంది. కోరికలు కోరికలు శోకానికి మూలం. శోకం దుఃఖం ఏడుపు. శోకం అంటే దుఃఖం, ఏడుపు. రైతులు భూమిని సాగు చేస్తారు. పాడి పంటలకు నిలయమైన వసుధ మీద ఎన్నో జీవరాశులు నివసిస్తున్నాయి. ఈ పుడమి కాపాడుకోవటం మన బాధ్యత. చూడండి, భూమి భూమి వసుధ పుడమి. భూమి అంటే వసుధ, పుడమి. తల్లిదండ్రులకు పిల్లలు ఆసరాగా ఉండాలి. పెద్దతనంలో పిల్లలే ఆధారం. ఆసరా, ఆధారం. భార్య ఇంటిని అందంగా అలంకరిస్తుంది. సతిని కలత్రం అంటారు. ధారాపుత్రులతో ఇల్లు కలకలలాడుతూ ఉంటుంది. భార్య సతి, కలత్రం ధార. చూడండి, భార్య అంటే ఎన్ని పర్యాయ పదాలు వచ్చాయో. సతి, కలత్రం, ధార. ధార అన్నా కానీ భార్య అనే అర్థం. తనయుని ఆటపాటలు చూసి తల్లిదండ్రులు మురిసిపోతారు. పుత్రుడు పున్నామ నరకం నుండి తప్పిస్తాడని నమ్ముతారు. సుతుడు జన్మించాలని పూజలు చేస్తారు. కొడుకైనా కూతురైనా ఒకటే అని తెలుసుకోవాలి. తనయుడు పుత్రుడు, సుతుడు కొడుకు. తనయుడు అంటే పుత్రుడు, సుతుడు కొడుకు. ఏనుగు భూమి మీద ఉన్న చిన్న సూదిని కూడా తన తొండంతో తీస్తుంది. వెలగపండును కరి తింటుంది. మాతంగము మావటి వాని మాట వింటుంది. ఏనుగు కరి మాతంగము. ఏనుగు కరి మాతంగము. ఇవి 10వ తరగతిలో పర్యాయ పదాలు. 10వ తరగతి టెక్స్ట్ బుక్లో. అంబోధి సముద్రం, కడలి సాగరం. అనలం అగ్ని, నిప్పు, జ్వలనం. అరణ్యం విపినం, అడవి, అటవి, వనం. అరణ్యం అంటే విపినం, అడవి, అటవి, వనం. అనృతం అంటే అసత్యం, అబద్ధం, బొంకు. అనృతం అంటే అసత్యం, అబద్ధం, బొంకు. అన్నం, బువ్వ, కోడు, బోనం. అన్నం అంటే బువ్వ, కోడు, బోనం. అర్ధాంగి భార్య, పత్ని, ఇల్లాలు. అర్ధాంగి అంటే భార్య, పత్ని, ఇల్లాలు. అహిమకరుడు. అహిమకరుడు సూర్యుడు, భానుడు, రవి, భాస్కరుడు. ఆగ్రహం కోపం, క్రోధం, అలుక. ఆజ్ఞ ఆదేశం, ఆన ఉత్తర్వు, నిర్దేశం. హాస్యం ముఖం, ఆననం మోము. హాస్యం అంటే ముఖము, ఆననము మోము. ఎలుక మూషికము, కననం. ఎలుక అంటే మూషికము, కననం. కను కన్ను, అక్షి, చక్షువు, నేత్రం, నయనం. కప్ప బేకం, దద్దురం, దర్దురం, మండూకం. కప్ప అంటే బేకం, దద్దురం, మండూకం. కరి ఏనుగు, గజము, మాతంగము. కమలము, పద్మము, నలినము. కార్ముకము విల్లు, ధనస్సు. శరాసనం సింగిని. విల్లు, ధనస్సు, శరాసనం, సింగిని. కైరవం కలువ, కల్హరం, కుముదం, ఇందీవరం. చూడండి, కైరవం. కైరవం అంటే కలువ, కల్హరం, కుముదం, ఇందీవరం. కొండాడి పొగిడి, స్తుతించి, నుతించి. కోరిక వాంఛ, తృష్ణ, ఈప్సితం. కౌముది వెన్నెల, చంద్రిక, జ్యోత్స్న. గిరి కొండ, పర్వతం, అద్రి. గృహం ఇల్లు, గేహం, నికేతం. చంద్రుడు ఇంద్రుడు, శశాంకుడు, నిశాకరుడు. చూడండి, చంద్రుడు అంటే ఇంద్రుడు, ఇంద్రుడు. శశాంకుడు, నిశాకరుడు. చాట్పు విధం, భంగి, రీతి, తీరు. చెట్టు వృక్షం, తరువు, భూరుహం. తమస్సు లేదా తమం అంటే చీకటి, అంధకారం, ఇరులు.
దయ, కృప, కనికరం, కరుణ. దేహం, శరీరం, తనువు, కాయం. ధరణి, భూమి, ధరిత్రి, పృథ్వీ. నరుడు, మనిషి, మానవుడు, మర్త్యుడు. నలిరేగు, విజృంభించు, చెలరేగు, విజృంభించు. నిక్కం, నిజం, సత్యం. పల్లె, ఊరు, గ్రామం. పవనము, గాలి, వాయువు, మారుతము. పసిడి, బంగారం, కాంచనం, పుత్తడి. పారాశర్యుడు, చూడండి, పారాశర్యుడు. వ్యాసుడు, బాదరాయణుడు, కానీనుడు. పారాశర్యుడు అంటే వ్యాసుడు, బాదరాయణుడు, కానీనుడు. పువ్వు, కుసుమం, పుష్పం, విరి. బ్రాహ్మణులు, ద్విజులు, విప్రులు, భూసురులు. ద్విజులు, విప్రులు, భూసురులు. భాగీరథి అంటే గంగానది, జాహ్నవి, పావని. భోజనం, తిండి, ఆహారం, భోగం. భోజనం అంటే తిండి, ఆహారం, భోగం. మరణం, మృత్యువు, నిర్యాణం, చావు. మిన్ను, ఆకాశం, గగనం, నింగి. యశస్సు, కీర్తి, ఖ్యాతి. రవి, సూర్యుడు, దినకరుడు, ప్రభాకరుడు. రాత్రి, నిశ, రజని, యామిని. రుగ్ణత, రుగ్ణత అంటే జబ్బు, వ్యాధి, రోగం. వనిత అంటే మహిళ, స్త్రీ, పడతి. వివరం అంటే రంధ్రం, బిలం, కలుగు. వివరం అంటే రంధ్రం, బిలం, కలుగు. వృక్షము, తరువు, చెట్టు, భూరుహము. వెల్లి అంటే ప్రవాహము, వెల్లువ. శివుడు అంటే శంకరుడు, రుద్రుడు, భవుడు. సంఘం, సమూహం, బృందం, గుంపు. సొంత, ఇంచుక, ఇసుమంత, కొంచెం. సూర్యుడు, రవి, అహిమకరుడు, భానుడు. స్మరణ, తలపు, ఆలోచన, బుద్ధి. వనిత, స్త్రీ, ఇంతి, పడతి. తర్వాత పసిడి, బంగారము, బృంగారము, సువర్ణము. పారాశర్యుడు, పారాశర్యుడు అంటే మనం ఇప్పుడే చదివాము. వ్యాసుడు, బాదరాయణుడు, కానీనుడు. వ్యాసుడు, బాదరాయణుడు, కానీనుడు. తర్వాత ఆగ్రహము, కోపము. ఆగ్రహము అంటే కోపము. క్రోధము, అలుక. కోపము, క్రోధము, అలుక. తర్వాత అహిమకరుడు. అహిమకరుడు అంటే సూర్యుడు, భానుడు, రవి, భాస్కరుడు. సూర్యుడు, భానుడు, రవి, భాస్కరుడు. పక్షి, విహంగము. పులుంగు, విహంగము. తర్వాత నేత్రం, కన్ను, అక్షి, నయనం. శిరస్సు అంటే తల, శిరము, శిరము. సూర్యుడు అంటే భానుడు, భాస్కరుడు. చెట్టు అంటే భూరుహం, వృక్షం. భూరుహం, వృక్షం. కొండ అంటే అద్రి, పర్వతం, గిరి. కొండ అంటే అద్రి, పర్వతం, గిరి. తాండవం, నాట్యం, నృత్యం. రుగ్ణత, జబ్బు, రోగం. జ్ఞానం, జ్ఞానం అంటే తెలివి. లక్ష్మి, ధనం, సంపద, సొమ్ము. ఇవి 10వ తరగతిలో పర్యాయ పదాలు. రణం, యుద్ధం, సమరం, సంగ్రామం. ఉదకం, నీరు, జలం. పుష్పాలు, కుసుమాలు, విరులు. రజని, చంద్రుడు, వెలుగు. కొండలు, పర్వతాలు, గిరులు. అడవులు, అరణ్యాలు, విపినాలు. ఆట, నటన, లాస్యము. ఏడాది, అబ్దం, సంవత్సరం. హృదయం, యద, డెందము. వర్షం, వాన, వృష్టి. ఈప్సితము, కోరిక, కాంక్ష. సుధ, అమృతం, పీయూషం. క్షుధ, క్షుత్తు, ఆకలి. రవి, సూర్యుడు, భానుడు. శిక్షణ, అభ్యాసము, తర్ఫీదు. కోరిక, కాంక్ష, ఆశలు. ఉత్తరం, జాబు, లేఖ. జీతం, వేతనం, వృత్తి. సొమ్ము, ధనం, ద్రవ్యం. యుద్ధం, సమరం, సంగ్రామం. విజయం, గెలుపు, జయం.
కీర్తి యశస్సు పేరు. పుత్రుడు కొడుకు కుమారుడు. వస్త్రం ఒలువ దుస్తువులు. జనని తల్లి అమ్మ మాత. చక్షువు కన్ను నయనం నేత్రం అక్షి. వహిని అగ్ని నిప్పు అనలం. సొమ్ము ధనం డబ్బు. జషం చేప మత్స్యం. దేహం ఒళ్ళు శరీరం. ప్రభాత వేళ ఉదయము పొద్దుటిపూట. పండితుడు గురువు ఉపాధ్యాయుడు విద్వాంసుడు బుధుడు. భుజంగము పాము సర్పం ఫణి. కరి ఏనుగు హస్తము గజము. పక్షి ఖగము విహంగము పులుగు. హరి విష్ణువు సౌరి. మనీషి అంటే విద్వాంసుడు పండితుడు ప్రాజ్ఞుడు బుద్ధిమంతుడు. కుత్తుక గొంతు కంఠం అర్రు గ్రీవం గలం కందరము. వక్త ఉపన్యాసకుడు ప్రవక్త మాటకాడు. ఈ వక్త అనేది పోయినసారి టెట్లో అడిగారు. వక్త. వేదిక అరుగు జగతి ప్రస్కందము వేది తిన్నె. పయోదరం మేఘం మబ్బు అంబుదం. మేఘం మబ్బు అంబుదం పయోదరం అంటే. ఆర్తి బాధ దుఃఖం. నెచ్చలి మిత్రుడు స్నేహితుడు. స్వర్ణం బంగారం పసిడి. సూర్యుడు భాస్కరుడు రవి. కళ్ళు నయనాలు నేత్రాలు. దేహం శరీరం. మేను తండ్రి జనకుడు పిత. నేత్ర నయనం కన్ను అక్షి చక్షువు. నాన్న తండ్రి జనకుడు పిత. కౌముది వెన్నెల జ్యోత్స్న చంద్రిక. మిత్రులు నేస్తాలు స్నేహితులు. తల్పము శయ్య పరుపు. వసనములు అంటే అంబరములు వస్త్రాలు. ఉదకం సలిలం జలం. పత్రం దళం ఆకు. అంబరం ఆకాశం గగనం. శరం బాణాలు అమ్ములు. సరోవరం సరస్సు తటాకం. కరములు చేతులు హస్తాలు. జాబు ఉత్తరం లేఖలు. ఆదేశం ఆజ్ఞ అనుజ్ఞ. జ్ఞప్తి స్మృతి జ్ఞాపకం. మార్గం దారి తోవ. రహస్యం గుట్టు మర్మము. గూడు గృహం సదనం ఆవాసం. భూమి వసుధ పుడమి. ఆసరా ఆధారం. భార్య సతి కలత్రం ధార. తనయుడు పుత్రుడు సుతుడు కొడుకు. ఏనుగు కరి మాతంగము. అభ్రములు అంటే మేఘాలు జలధరములు. యుద్ధం సమరం పోరు. చుక్కలు తారలు నక్షత్రాలు. శోకం దుఃఖం ఏడుపు. గుర్తు ఆనవాలు ఎరుక గురుతు. బట్టలు దుస్తులు వస్త్రాలు ఒలువలు. ఉత్తరాలు అంటే జాబు లేఖలు. తపన ఆరాటం ఆసక్తి ఉత్కంఠ. ఇల్లాలు గృహిణి భార్య. స్త్రీ మహిళ ఇంటి పడతి. గ్రామం పల్లెటూరు. హాస్యం నవ్వు. నృత్యం నాట్యం చూడటం వీక్షణ. యథ హృదయం. లేఖ ఉత్తరం. జ్ఞాపకం మననం. లేమి వెలితి ఆతృత తొందర. పశువులు గొడ్డు. నభం ఆకాశం గగనం. ధనువు విల్లు కోదండం. పయోదరం అంటే మేఘం. ఇందాక వచ్చింది కదా మేఘమని. కేదారం అంటే వరిమడి వరి పొలం. సస్యము పంట పైరు. వెల్లువ ప్రవాహము స్రవము. ఇవి 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు పర్యాయ పదాలండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.